హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే మా పక్కనే ఉన్న నాచారం వ్యాలీ జోన్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మేము కొత్తగా రూమ్ షిఫ్ట్ అవుతున్నాం. కొన్ని సామాన్లు కావాలి అని, డోర్ మ్యాట్లు, పిల్లోస్, బెడ్షీట్స్ కావాలని అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఫుడ్ సెక్షన్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఎవరికి ఇష్టం ఉండదండి తిండంటే, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నేనైతే ఫుడ్ లవర్ని, అందుకోసం ఏమైనా తినడం కోసం అయితే పక్కన ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్తున్నాం. లడ్డూలు అయితే కొంచెం హెల్త్కి మంచిది కదా అని అయితే బెల్లం లడ్డూలు అయితే తీసుకున్నాము. బై 1 get 1 ఆఫర్ ఉంటే తీసుకున్నాము. ఈచ్ వన్ 120 రూపీస్ అయితే పడింది. దాని తర్వాత చెద్దర్లు తీసుకోవడానికి, దుప్పర్లు తీసుకోవాలి. మేము చెద్దర్లు దుప్పర్లు అంటాం, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి. 2 దుప్పట్లు అయితే తీసుకొని దాని తర్వాత కిచెన్ సైడ్ అయితే వెళ్ళినాము. నేనైతే ఇక్కడ విస్క్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఏమైనా లమ్స్ ఉంటే క్లియర్ చేయడం కోసం. ఏ గమ్లెంట్ వేసుకున్నప్పుడు కూడా విస్క్తోనైతే మంచిగా క్లియర్ మంచిగా విస్క్ అవుతుంది కదా, అందుకోసం అయితే తీసుకున్నాము. కిచెన్లో ఇంకేమైనా చూస్తూ ఉన్నాం, కిచెన్కి ఏమైనా అవసరం ఉంటుందేమో అని. స్పూన్స్ అవన్నీ ఉంటాయి కదా, అటు సైడ్ అయితే వెళ్ళినాం, కానీ అక్కడ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఎందుకు ఇంకా స్పూన్స్ అవన్నీ ఉంటాయి కదా, సెక్షన్ సైడ్ అయితే వెళ్ళినాం, కానీ కాస్ట్ ఎక్కువ ఉందని అయితే తీసుకోలేదు. ఇక్కడ ప్లేట్స్ మా తమ్ముడు అన్నాడు, మేము రూమ్లో ఉన్నప్పుడు వాడినాము, పగిలిపోతే వద్దులే అన్నాడు. ఇదేదో డిఫరెంట్గా ఉందని అయితే చూస్తున్నాం. ఇంకా కొన్ని పిల్లో కవర్స్ అవన్నీ తీసుకున్నాం, కానీ ఇంకా క్యాప్చర్ చేయలేదు వీడియో అయితే. దాని తర్వాత మేమైతే స్టీల్ సామాన్ సైడ్ అయితే వెళ్ళినాము, ఎందుకంటే కొన్ని గ్లాసెస్ కావాలి. టీ గ్లాసెస్ లేవు, ఉన్నాయి కానీ ఇంకా సరిపోవు కదా అని ఎవరైనా వచ్చినప్పుడు అని అయితే తీసుకున్నాం. ఈచ్ వన్ 50 రూపీస్ అయితే పడింది. దాని తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని మళ్ళీ కిచెన్ సామాన్ సైడ్ వస్తుంటే ఈ బకెట్ ఏదో డిఫరెంట్గా అనిపించింది. అదైతే చూస్తూ ఉంటే మా తమ్ముడు అన్నాడు, సాంబార్ వేసుకుంటారు కదా హోటళ్ళల్లో అది అని చెప్పిండు. మేము వెళ్ళే ముందు రోజు అయితే వరలక్ష్మి అమ్మవారిని అయితే భలే రెడీ చేసిరు. ఇక్కడ అమ్మవారికి ఏమేమి అవసరం ఉంటే అన్నీ అయితే అమ్ముతున్నారు. శారీసు, పసుపు, కుంకుమ, వాయనాలు కూడా రెడీమేడ్గా ఉన్నాయి. అక్కడైతే అన్నీ రెడీమేడ్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఏమైనా తయారు చేసుకోవడానికి ఏమి ఉండట్లేవు. ఇక్కడ తర్వాత జామ్స్ సెక్షన్ సైడ్ అయితే వెళ్ళినాం. మా తమ్మునికి అయితే పియోనీర్ బటర్ కావాలని అయితే అటు సైడ్ అయితే వెళ్ళినాము, ఒకటైతే తీసుకున్నాం. ఇంకా సోప్స్ సెక్షన్ సైడ్ అయితే వెళ్తున్నాము. సోప్స్ అయితే ఒక కట్ట తీసుకుని అయితే అందులో వేసి మా తమ్ముడు అయితే సోప్స్ కూడా కావాలి కదా అని అయితే. దాని తర్వాత కిచెన్కి వైప్ చేసుకోవడానికి వైపర్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మైక్రో ఫైబర్ క్లాత్ కావాలని ట్రాలీ అయితే అక్కడ పెట్టి పక్కనే ఉంది, ఇంకొక కౌంటర్ పక్కనే కనిపిస్తున్నాయి మైక్రో ఫైబర్ క్లాత్స్. అందుకని నేనైతే అయితే చూస్తూ ఉన్నా. ట్రాలీ పక్కనే కదా, కౌంటర్ పక్కనే కదా, అక్కడ పెట్టి అయితే వెళ్ళిన. తీసుకోవాలా వద్దా అనేది అయితే మైక్రో ఫైబర్ క్లాత్స్ అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకొని అయితే ట్రాలీలో వేసి బిల్లింగ్ కోసం అయితే అక్కడ వేస్తూ ఉన్నాడు మా తమ్ముడని. బిల్లు అయితే వేస్తూ ఉంది. తను ఎట్లా ఇసురుతుందో చూడండి సామాన్లన్నీ. ముందు కస్టమర్తో అయితే గొడవ పెట్టుకుంది ఆమె, అందుకనే ఇసురుతూ ఉంది. అవన్నీ అయితే బిల్లింగ్ చేసిన తర్వాత ఇంకా చేస్తూ ఉంది తను. ఆయన సామాన్లన్నీ చేసిన తర్వాత ఇక్కడైతే మా తమ్ముడు అయితే పేమెంట్ అయితే చేస్తుండు. పేమెంట్ అయిపోయిన తర్వాత అన్ని కవర్లో వేసుకొని ట్రైల్లోకి అయితే వేసుకొని ఇంకా ఎగ్జిట్ దగ్గర కూడా స్టాంప్ వేస్తారు కదా, స్టాంప్ వేస్తేనే ఎగ్జిట్ అవ్వాలి కదా, అందుకని వెళ్ళి స్టాంప్ అయితే వేయించుకున్నాము. బిల్ ఇంతకుముందుకు స్పార్ హైపర్ మార్కెట్ అని ఉండేది ప్లేస్లో, ఇప్పుడు వాల్యూ జోన్ అని అయితే పెట్టారు. బిల్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి, మరి సామాన్లు కూడా అంతే ఉన్నాయి కదా, అందుకే పెద్దగా వచ్చింది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.